స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతల తీరు మారలేదు. వర్గపోరు భగ్గుమంటోంది. మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలిపై నేతలు గుర్రుగా ఉన్నారు. అధినాయకత్వం జోక్యం చేసుకుని పార్టీ పరిస్థితిని చక్కదిద్దకపోతే అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోకల్ బాడీస్లోనూ చేతులు ఎత్తేయక తప్పదనే వాదనలు ఉన్నాయి. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? కేడర్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఆయనపై అసంతృప్తికి కారణాలేంటి? వాజ్ ది స్టోరీ? ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు గుణపాఠం నేర్చుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ రాజకీయాలు చేసి ప్రజల్లో పలుచనయ్యారు. పవర్ పోయిన తర్వాతైనా పద్ధతి మార్చుకున్నారా అంటే అదీ లేదు. ఇప్పుడు వర్గపోరు మరింత పెరిగింది. ఇక నకరికల్ నియోజకవర్గంలో ఇది తారాస్థాయికి చేరింది. నేతలు సిగపట్లు పట్టుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీరుపై నేతలు గుర్రుగా ఉన్నారు. ఒంటెత్తు పోకడలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన చిరుమర్తి లింగయ్య ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. గత ఎలక్షన్స్ లో హస్తం పార్టీ అభ్యర్థి వేముల వీరేశం చేతిలో ఓడిపోయారు. ఈయన కూడా ఎన్నికల ముందు గులాబీ కండువా పక్కన పెట్టి కాంగ్రెస్ లో చేరి టికెట్ దక్కించుకున్నారు. వీరేశంకు 69,000 ఓట్ల పైచిలుకు మెజార్టీ వచ్చింది అంటే బీఆర్ఎస్ పై నకరికల్ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఏడాది క్రితం పరిస్థితి. కానీ ఆ తర్వాతైనా పార్టీని పటిష్టం చేశారా అంటే అదీ లేదు. వర్గపోరుతో ఎవరికి వారు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీని పట్టించుకోవటం లేదు. కేడర్ను గాలి కొదిలేశారు. ఎవరిని కలుపుకుని పోవటం లేదు. దీంతో రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతోంది. పార్టీ కార్యక్రమాలను లైట్ తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో గులాబీ దళాన్ని నడిపించాల్సిన నేతే కాడి కింద పడేయటంతో కందకులేని దురద కత్తిపేటకు ఎందుకన్నట్టు ఇక కేడర్ కూడా అంటిముట్టనట్టు వ్యవహరిస్తోంది. పార్టీ ప్రోగ్రాం ఉందని లింగయ్య పిలిచిన నేతలు రావటం లేదు. ఈ మాజీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిక్కుకున్నారు. గత నెల 9న పోలీసులు నోటీసులు ఇవ్వటంతో 14న విచారణకు హాజరయ్యారు. ఎన్నికల ప్రచారం సమయంలో అప్పటి అదనపు ఎస్పీ తిరుపతయ్యతో మాట్లాడిన మాట వాస్తవమని ఒప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో తిరుపతయ్య సస్పెండ్ అయ్యారు. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్న వాదాన్ని వినిపించడాన్ని గమనించాలి. పోలీసు అధికారులు, బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూల్లో పీకల్లోతు ఊబిలో కూరుకుపోయారు. చిరుమర్తి లింగయ్యకు కూడా ఈ కేసు రాజకీయంగా ఇబ్బందికర పరిణామమే. దీంతోనే పార్టీ నేతలు ఈయనకు దూరంగా ఉంటున్నారు. ఇక గత నెల 29న నిర్వహించిన దీక్షా దివస్ కూడా నకరికల్ నియోజకవర్గంలో అంతంత మాత్రంగానే జరిగింది. లింగయ్య పాల్గొన్న కేడర్ మాత్రం దూరంగా ఉంది. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చిన నేతలు నరేందర్ రెడ్డి, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యేనే తమ నాయకుడని ప్రకటించడాన్ని పరిశీలిస్తే నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. భారీ ఓట్ల తేడాతో ఓడిపోయిన ఎమ్మెల్యే అంటూ కామెంట్స్ చేయటం గమనించదగ్గ విషయం. మాజీ ఎమ్మెల్యేతో కేడర్కు గ్యాప్ ఏర్పడింది. చిరుమర్తి లింగయ్య తీరు పట్ల కొందరు మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు గుర్రుగా ఉన్నారు. ఆర్థిక అవసరాల నేపథ్యంలో లింగయ్య సైతం నియోజకవర్గంలో సింగిల్ గా పర్యటిస్తున్నారట. కొందరు ముఖ్య నాయకులు గులాబీబాస్ కేసీఆర్ ను కలిసి లింగయ్య తీరుతో పాటు పార్టీ పరిస్థితిని వివరించారని సమాచారం. నకరికల్ నియోజకవర్గ బీఆర్ఎస్ లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలనుకున్నా అంత సీన్ లేదని కారు పార్టీ కేడరే పెదవి విరుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరోసారి భంగపాటు తప్పదన్న వాదనలు ఉన్నాయి. చిరుమర్తి లింగయ్య తీరుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో నకరికల్ సీటును హారతి పళ్లల్లో పెట్టి కాంగ్రెస్ కు అప్పగించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినాయకత్వం నకరికల్ నియోజకవర్గంపై దృష్టి పెట్టి పార్టీని చక్కదిద్దుతారో లేదో చూడాలి.